Hi guys, welcome to Sohail Karishma's YouTube channel. Big Boss Telugu Season 8 Day 10 September 11 విషయానికి వస్తే రేషన్ కలెక్ట్ చేసుకోవడానికి బిగ్ బాస్ 3 చీఫ్ ని స్టోర్ రూమ్ లో పంపిస్తారు. దాంట్లో ఫస్ట్ బజార్ కి యష్మి పోతది, సెకండ్ బజార్ కి నైనిక, థర్డ్ బజార్ కి నిఖిల్ పోతారు. బిగ్ క్లాన్ అయిన యష్మికి రేషన్ కలెక్ట్ చేసుకోవడం కోసం చాలా ఎక్కువ టైం ఉంటది. స్మాల్ క్లాన్ అయిన నిఖిల్ కి చాలా తక్కువ టైం ఉంటది. ఆ టైంలో వాళ్ళు ఎంత కలెక్ట్ చేసుకుంటారో అది వాళ్ళ బట్టి ఉంటది. 3 క్లాన్స్ వాళ్ళు వాళ్ళ రేషన్ వాళ్ళకున్న టైంలో కలెక్ట్ చేసుకున్నారు. ఇంతలో బజర్ మోగద్ది. అప్పుడు దాకా వాళ్ళు చికెన్ ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇంకా చికెన్ అబ్జర్వ్ చేశాక యష్మి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అది చూశాక బిగ్ బాస్ ఇది మొత్తం స్క్రిప్టెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఆ టైం ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు వాళ్ళకి చికెన్ అందాలని. ఇంక 10 సెకండ్స్ ఎక్కువ ఇస్తారు. ఇంకా యష్మి వెళ్ళి ఆ చికెన్ ని కలెక్ట్ చేసుకొని వచ్చుకుంటది. తెచ్చుకున్న రేషన్ మీద మళ్ళీ బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారు. యష్మికి మాత్రం ఆ టాస్క్ ఉండదు, ఎందుకంటే తనది బిగ్ ప్లాన్ కాబట్టి తన రేషన్ తనకే. ఇంకా టాస్క్ విషయానికి వస్తే నైనికకి అండ్ నిఖిల్ కి టాస్క్ పెడతారు. నైనిక క్లాన్ విషయానికి వస్తే నైనిక క్లాన్ నుంచి సీత పార్టిసిపేట్ చేస్తుంది టాస్క్ లో. నిఖిల్ క్లాన్ విషయానికి వస్తే నిఖిల్ పార్టిసిపేట్ చేయాలనుకుంటారు, కానీ నాగమణికంట నేనే పార్టిసిపేట్ చేస్తాను ఎందుకంటే నేను నామినేషన్ లో ఉన్నాను అని చెప్పి చాలా సేపు చెప్తారు. ఇంకా నిఖిల్ ఇంకా మణికంఠకే వదిలేస్తారు. ఇంకా మణికంఠ వెళ్లి పార్టిసిపేట్ చేస్తారు సీతతో. ఇంకా టాస్క్ మొదలవుతుంది. సీత మీద ఫిజికల్ అటాక్ చేయలేడు మణికంఠ, ఎందుకంటే తను లేడీ కాబట్టి. మళ్ళీ ఏమైనా ఇంజురీస్ అయితే తను బ్యాడ్ ఒపీనియన్ వస్తుందని భయపడి ఫిజికల్ అటాక్ చేయలేడు. సో ఇంకా సీతనే ఈ టాస్క్ విన్ అవుతుంది. ఈ టాస్క్ యాక్చువల్ గా టై అవ్వాల్సింది, ఎందుకంటే బిగ్ బాస్ మరమరాలు 250 గ్రామ్స్ తీసుకురమ్మని చెప్తే మణికంఠ ఏమో 290 గ్రామ్స్ తెచ్చారు, సీత ఏమో 375 గ్రామ్స్ తెచ్చింది. యాక్చువల్ గా ఇక్కడ మణికంఠకి పాయింట్ రావాల్సింది, ఎందుకంటే టాస్క్ 250 గ్రామ్స్ కి అయితే తను 290 గ్రామ్స్ తెచ్చారు. అది 250 కి దగ్గరలో ఉంది. బట్ యష్మి సంగతి తెలిసిందే కదా, ఇక్కడ చాలా ఓవర్ చేసింది. తను ఆ టాస్క్ ని క్యాన్సిల్ చేసింది. రన్నింగ్ స్టార్ ప్రేరణ తన ప్రతిభని బయట పెట్టింది. ఎలా అంటే రిమైనింగ్ వాళ్ళ క్లాన్స్ రేషన్ ని దొంగలించడంలో. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అయింది. ఓవర్ యాక్షన్ అయిన రష్మి రంగంలోకి దిగింది. నైనిక వాళ్ళ క్లాన్ నుంచి షుగర్, టీ పౌడర్ అండ్ చికెన్ ని దొబ్బేశారు. దాంతో పాటు బ్రేక్ఫాస్ట్ ని కూడా దొబ్బేశారు. అది నాబిల్ అఫ్రీది కనిపెట్టేశారు. దాని గురించి డిస్కస్ చేయడానికి నిఖిల్ అండ్ మణికంఠ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మణికంఠ కూడా దొబ్బేయడం కోసం ప్లాన్ చేస్తా ఉంటాడు. దాని గురించి నిఖిల్ కి డిస్కస్ చేస్తారు. కానీ నిఖిల్ నేను అలాంటి గేమ్ ప్లే చేయలేను అని చెప్పేస్తాడు. నువ్వైతే కంటిన్యూ చేసుకో, నేనైతే ప్లే చేయలేను అంటాడు. ఇంకా విష్ణుప్రియ కూడా తన చేతివాటం చూపిస్తుంది. రేపు అసలైన సిసలైన గేమ్ అదే దొబ్బేయడం స్టార్ట్ అవుతుంది. కానీ బిగ్ బాస్ మనకి అది చూపిస్తాడో లేదో తెలియదు.